తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. ఏబిఎన్ రాధాకృష్ణ బూతు రాతలపై వైఎస్ఆర్సీపీ ఆందోళన నిర్వహించింది. హైదరాబాద్లోని ఏబిఎన్ ఆఫీస్ ఎదుట మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు నిరసన చేపట్టారు. ఏబిఎన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏబిఎన్ పేపర్ రాతలు జర్నలిజానికి మాయని మచ్చ అని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. విలువలు దిగజార్చేలా ఆర్కే రాతలు ఉన్నాయని ధ్వజమెత్తారు. మహిళలను రాధాకృష్ణ అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏబిఎన్ది జర్నలిజం కాదు, బ్రోకరిజం అన్నారు. మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. జై జగన్ జై జగన్ జై జగన్ డౌన్ రాధాకృష్ణ డౌన్ రాధాకృష్ణ డౌన్ రాధాకృష్ణ. ఇటువంటి పద్ధతులు మానుకోవాలి రాధాకృష్ణ. రాధాకృష్ణ నువ్వు నీ బూతు రాతలు మాట్లాడుకుంటా నీ బూతు రాతలు నువ్వు రాస్తూ దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి క్యారెక్టర్ అసాసినేషన్ చేసినావు. ఈ రోజు కూడా అధికారంలో మీ పార్టీ ఉన్నా కూడా ఈరోజు నువ్వు మీ అసమర్థ పరిపాలనను కప్పిపుచ్చుతూ అసమర్థ పరిపాలన పట్ల ప్రజలను డైవర్ట్ చేసేకి దుర్మార్గంగా మీరు చేస్తున్న కార్యక్రమాలు తప్పకుండా శిక్షిస్తే కాలం వస్తుంది. మిమ్మల్ని శిక్షిస్తాం ఖచ్చితంగా కూడా. మీ తాట తీస్తాము. తప్పనిసరిగా మిమ్మల్ని తరిమి కొట్టే రోజు కూడా వస్తుంది రాధాకృష్ణ. మీరు సమాజం ముందు వచ్చి క్షమాపణ చెప్పాల్సిందే. ఇది మీకు సంబంధించినటువంటి తప్పిదము జరిగింది, మీరు ఒప్పుకోవాల్సిందే. ఈ తప్పిదాన్ని మీరు క్షమాపణ ద్వారానైనా క్షమాపణ కోరి జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని క్షమాపణ కోరైనా మీరు ఈ తప్పిదాన్ని ఒప్పుకోండి. లేదంటే రాబోయే కాలంలో ఆంధ్రజ్యోతి ఛానల్ ఎక్కడ కూడా కనపడకుండా, ఆంధ్రజ్యోతి పేపర్ ఎక్కడ కనపడకుండా కూడా చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. డౌన్ డౌన్ రాధాకృష్ణ డౌన్ డౌన్ రాధాకృష్ణ బూతు పత్రిక రాధాకృష్ణ బ్రోకర్ రాధాకృష్ణ బ్రోకర్ రాధాకృష్ణ. అరెస్టులు చేసిన మా ఉద్యమం ఆగదు. రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలా? చెంపలేసుకొని లెంపలేసుకొని క్షమాపణ చెప్పేదాకా వైఎస్ఆర్ కుటుంబం మీద రాసిన రాతల్ని వెనక్కి తీసుకొని చెంపలేసుకొని క్షమాపణ చెప్పేదాకా రాధాకృష్ణని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు ఉండదు ఉండదు. బ్రోకర్ రాధాకృష్ణ బ్రోకర్ రాధాకృష్ణ బ్రోకర్ రాధాకృష్ణ బూతు పత్రిక రాధాకృష్ణ బ్రోకర్ రాధాకృష్ణ బూతు పత్రిక రాధాకృష్ణ డౌన్ డౌన్ రాధాకృష్ణ డౌన్ డౌన్ రాధాకృష్ణ. ఇప్పుడే మా అమ్మటన్న చెప్పాడు, అసలు ఒక మహిళతోనే ఈ వ్యాఖ్యలు చెప్పించాడు. ఎంత దారుణమో చూడండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భార్యల్ని చెల్లెల కింద మార్చి వాళ్ళకి పెళ్లిళ్ళు చేస్తాడంట. అంటే అసలు నోటికి అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడో కూడా తెలియని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాడు. అంటే జర్నలిజం పేరు చెప్పి ఈ రకమైన రాతలు రాసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క శ్రేణుల యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే కార్యక్రమమా? అసలు నువ్వు జర్నలిజం పేరు చెప్పి ఒక మహిళతోని ఈ రకంగా మాట్లాడిస్తున్నావనంటే అసలు ప్రజలు ఇవన్నీ వాచ్ చేస్తున్నారా లేదా? ఇంత దారుణాతి దారుణమైన వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణ ఇప్పుడు బహిరంగ క్షమాపణ బయటకు వచ్చి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంత దారుణమైన మాటలు ఎవరైనా మాట్లాడతారా? సభ్య సమాజం కూడా సిగ్గుపడే విధంగా మాట్లాడాడు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళలు కాదన్నా నీ ఉద్దేశం? ఇంత అన్యాయమా, ఇంత దారుణమా? ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని యాక్సెప్ట్ చేయమని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. అమరావతి పేరు చెప్పి ఈరోజు 50,000 ఎకరాలు భూములు తీసుకొని, అదేవిధంగా ఇంకొక 50,000 ఎకరాలు తీసుకొని 1,00,000 ఎకరాలు భూములు తీసుకొని జనసంచారం లేని పంట పొలాల్లో నీటిలో మునిగేటువంటి ప్రాంతంలో అక్కడ ఎక్కడైనా మనం చూసాం ఏట్లో నుంచి పంపింగ్ చేసి పొలాలకు నీళ్లు పెట్టుకుంటాం తప్ప రాజధానిలో మునిగిపోయే రాజధానిలో నుంచి నీళ్లు పంపింగ్ చేసి కృష్ణానదిలోకి పంపింగ్ చేసే విధంగా కోట్లు ఖర్చు పెట్టి అవినీతి చేస్తున్నటువంటి ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారంగా చేసేటువంటి కార్యక్రమాన్ని
పార్లమెంటులో ఏదో గొప్పగా సాధించామని చెప్పి ప్రజలను మభ్యపెట్టే విధంగా ఇదేదో దేవతల రాజధాని అని చెప్తున్నారు. దేవతలు అక్కడే ఉన్నారా? రాష్ట్రంలో ఎక్కడ దేవతలు లేరా? ఈరోజు ప్రజలను మభ్యపెట్టే విధంగా కార్యక్రమాన్ని చేస్తూ ఈ రాష్ట్రం అప్పుల పాలు కాకుండా ఉండాలా, ఈ రాష్ట్రాన్ని కాపాడాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక బృహత్తరమైనటువంటి ఖర్చు తక్కువతో మావిగన్ అనేటువంటి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాన్ని ఒక రాజధానిగా తీసుకొని చేయాలని చెప్పి చేసే కార్యక్రమాన్ని ప్రజల్లోకి పోతున్నటువంటి దాన్ని అడ్డుకోవాలనే ఆచరణతో దుర్మార్గంతో స్త్రీలను కించపరిచే విధంగా మాట్లాడినటువంటి ఈ రాధాకృష్ణ గారు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. రాధాకృష్ణ గారు దిగజారి మహిళల గురించి ఇంత దారుణంగా మాట్లాడడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల గురించి దిగజారి మాట్లాడడం ఇది ఒక అలవాటుగా తయారైంది. కాబట్టి ఇటువంటి వ్యాఖ్యలు చేసేందుకు నిజంగా సిగ్గుపడాలి. ఒక జర్నలిస్ట్ అయ్యింది, ఒక పేపర్కు ఒక మీడియా అధిపతి అయ్యింది, ఇటువంటి కార్యక్రమాలు చేయడం దిగజారుతనాన్ని నిరసిస్తున్నాం. ఇదే రకంగా కనుక మీరు ముందరు పోతే ఏబిఎన్ ఎవరైనా పేపర్ పట్టుకొని లేదు ఏబిఎన్ విలేకరు అని పోతే కనుక మహిళలు చెప్పులతో కొట్టేటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని మేము హితవు పలుకుతా ఉన్నాం. మేం చేస్తే నువ్వు నిరూపించు. నువ్వు ఇన్ని సంవత్సరాలు చంద్రబాబు నాయుడికి, లోకేష్కి, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏం చేసి ఇలా పైకి వచ్చావు? నువ్వు ఒక సామాన్యమైన ఒక సామాన్యమైన పత్రికా విలేకరుగా మొదలుపెట్టిన నీ ప్రయాణం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంత పెద్ద సంస్థను స్థాపించావు కదా. చంద్రబాబు నాయుడికి ఏమేమి తార్చావు, చంద్రబాబు నాయుడికి ఏమేమి పడుకోబెట్టావు, చంద్రబాబు నాయుడికి ఏమేమి సేవలు చేశావు, ఎన్టీఆర్ దింపి చంద్రబాబుని ఎక్కించడం ద్వారా నీకు నీ సంస్థకి జరిగిన లాభాలేమిటో, నీ వ్యాపార సామ్రాజ్యం ఏమిటో ఈ ప్రజలకు చెప్పాలి. నువ్వు క్షమాపణ చెప్పాలి. నువ్వు నిందించిన వాళ్ళలో ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ పేరుతో కాదు, నువ్వు పచ్చ చొక్కా వేసుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తవి. నీ ఎల్లో జర్నల్ పరాకాష్ఠకు పోయింది. నువ్వు ఈరోజు క్షమాపణ చెప్పమని డిమాండ్ చేస్తున్నాం. ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఏదైతే జర్నలిజం అని చెప్పి పత్రికా విలువల్ని దిగజార్చి ఈరోజు ఏదైతే మాటలు మాట్లాడారో వారి పత్రికలోనూ వారి ఛానల్లోనూ, ఇది యావత్ స్త్రీ సమాజానికే క్షమాపణ చెప్పాలి. ఈరోజు మా నాయకుడు నమ్ముకుని మేము కోట్లాది మంది మేము నడుస్తున్నాం. మరి మా నాయకుడు మాటే మాకు వేదం, మా నాయకుడు మాటే మాకు ముఖ్యం. కానీ ఈరోజు మా నాయకుడు మాట వింటే మా ఇంట్లో మహిళల గురించి మాట్లాడడానికి మీరెవరు రాధాకృష్ణ గారు? మీ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు తానా అంటే మీరు తందానా అంటారు. అంటే మరి మాకు ఏదైతే మీరు ఆపాదిస్తున్నారో అది మీ ఇంట్లో మహిళలకి మీకు కూడా ఆపాదిస్తున్నారు కదా, మీరే ఆపాదించుకుంటున్నారు కదా. ఇదేంటండి, ఇదేం న్యాయం? అసలు మనం ఒక సొసైటీలో ఉన్నాము. సొసైటీకి మరి జర్నలిజం అంటే మరి ముందుండి ప్రజల వైపు ఉండాలి. కానీ ఒక పార్టీని టార్గెట్ చేసుకుని మీరు ఒక ఎల్లో మీడియా ఒక బూత్ మీడియా లాగా మిగిలిపోతారు. మీరు ఇమీడియట్గా క్షమాపణ చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు క్షమాపణ చెప్పకపోతే ఈ ఉద్యమాన్ని ఇంకా ముందు తీసుకెళ్తామని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము. జై జగన్, డౌన్ డౌన్ రాధాకృష్ణ.